శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వేదవ్యాస విరచిత మహాభారతం సంక్షిప్త గాథ. విరాట పర్వం 6వ భాగం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే స్వకతాతం తపోనిధిం. ఓం నమో భగవతే వాసుదేవాయ. కథా ప్రారంభం. సుశర్మ చిత్రంగ బలాలను వెంటబెట్టుకుని దక్షిణ దిశగా విరాట నగరం సమీపించి గోగణాన్ని పట్టడానికి ముందుకు దూకాడు. గోపాలకులు హుటాహుటిని విరాటుని కొలువుకూటానికి వచ్చి త్రిగర్తల దుస్సాహసం నివేదించారు. విరాటుడు తక్షణం సేనాబలాన్ని యుద్ధ సన్నద్ధం చేసి సోదరుడు మదిరాచుని రక్షణలో ముందుకు నడుపుతుండగా ధర్మరాజు విరాటుని చేరి, మహారాజా, ఒకానొక మహర్షి అనుగ్రహం వల్ల నాకు ధనుర్విద్యా కౌశలం లభించింది. నాకు కూడా కవచధారణకు అవకాశం ఇస్తే గోవుల పదచిహ్నాలు గుర్తుపట్టి మన సేనల్ని నడిపించగలను. పాకశాలలోని వల్లభుడు, గోశాల అధ్యక్షుడైన తంత్రీపాలుడు, అశ్వపాలకుడైన గ్రంథికుడు కూడా యుద్ధ విద్యలో నిపుణులే అని విన్నాను. కనుక వారికి కూడా అవకాశం ఇవ్వండి అన్నాడు. విరాటుడు తన సోదరుడైన శతానీకుని పిలిచి ఈ కంకబట్టకి గ్రంథిక, వల్లవ, తంత్రీపాలులకు కవచాలు, రథాలు సమకూర్చమని ఆజ్ఞాపించాడు. రథాలు సిద్ధమయ్యాయి. విరాటుడు స్వహస్తాలతో వారికి కవచాలు అందించాడు. ఆ నలుగురు పరమ సంతోషంతో రథాలను అధిరోహించారు. విరాటుని రథం వెనుకనే వారి రథాలు సాగుతున్నాయి. వేల సంఖ్యలో రథికులు, అశ్వబలము, గజబలము నడుస్తుంటే పరమోత్సాహంతో సేనావాహిని నగర పొలిమేరలలో త్రిగర్త సేనను ఎదుర్కొంది. విరాటుడు వ్యూహం పన్ని త్రిగర్త సేనలను ఎదుర్కొన్నాడు. గోగణంలో వెడుతున్న త్రిగర్త సేనా సమూహంకు ఎదురు తిరిగింది. ఉభయ సేనల మధ్య పోరు ప్రారంభమైంది. అంకుశ, తోమర, ప్రాసాద ఆయుధాలతో ప్రహారాలు సాగుతున్నాయి. మహావీరులు విడిచే బాణాలు ఆకాశాన్ని కప్పేశాయి. సాయంకాలం కాకుండానే చీకట్లు కమ్మాయి. రణరంగం అంతా ధూళి క్రమ్మింది. రథికులతో, అశ్వికులతో, పదాతులతో పోరుచున్నారు. కొద్ది గడియల కాలంలో రణరంగం రక్త ప్రవాహంతో నిండిపోయింది. మణిరత్నాలు పొదిగిన కుండలాలు ధరించిన శిరస్సులు నేల మీద దొల్లుతున్నాయి. మహాయోధుల సమున్నత విశాల దేహాలు సాలవృక్షాల వలె నేలకూలుతున్నాయి. కొందరు మృతి చెందుతున్నారు. ధర్మరాజు శ్యాన వ్యూహం పన్నాడు. నకుల సహదేవులు రెక్కలుగా, భీముడు పుచ్చంగా వస్తుండగా ముఖస్థానంలో ధర్మరాజే నిలిచి నడుపుతున్నాడు సేనను. వారు విక్రమించి సాగుతుంటే ఎదురు నిలిచే యోధుడే లేడు. పోరు తీవ్రమయ్యే వేళకు ఆకాశంలో పక్షి ఎగిరే అవకాశం లేకుండా అయిపోయింది. అటు నుంచి శతానీకుడు, మదిరాచుడు తమ సేనలకు బలోత్సాహాలు కల్పిస్తూ వస్తున్నారు. విశాలాక్ష, సూర్యదత్తులు త్రిగర్త సేనలను చీల్చుకుపోతుంటే ఆ వెనుక వచ్చే మదిరాచుడు పక్కల నుంచి ప్రతిపక్షులను ఊచకోత కోస్తున్నాడు. సేనలు భయభ్రాంతులయ్యాయి. వారిని వారే సంహరించుకునే దుర్దశలో పడ్డారు. విరాటుడు ఏకకాలంలో 2 రథాలు నడుపుకుంటూ సుశర్మను ఎదుర్కొన్నాడు. సుశర్మ నిబ్బరంగా నిలిచి ఎదురుపోరు సాగించాడు. సింహగర్జనులు, ఖడ్గధ్వనులు, హేషలు, గజఘీంకారాలు భూమి ఆకాశాలను దద్దరిల్లేవజేస్తున్నాయి. క్రమంగా ఆకాశంలో చీకట్లు ముదిరాయి. సంధ్యాకాంతులు సన్నగిల్లడంతో రణరంగంలో మనిషికి కనిపించిన చీకటి ముసిరింది. యుద్ధనీతిని అనుసరించి విరామ భేరి మ్రోగింది. కొద్దిసేపటికి ధూళి అణిగి ఆకాశం నిర్మలమైంది. అష్టమీ చంద్రకాంతులు వచ్చే వరకు విశ్రాంతి తీసుకున్న సేనలు ఆ వెన్నెల వెలుగులో యుద్ధాన్ని ప్రారంభించాయి. త్రిగర్తాధీశుడైన సుశర్మ తన గడగొట్టు తమ్మునితో విరాటుని మీదకు నడిచాడు. సుశర్మ బాణధాటికి విరాటుని రథాశ్వాలు నేలకూలాయి. రథపార్శ్వ రక్షకులు నిహతులయ్యారు. విరాటుడు సుశర్మకు చిక్కిపోయాడు. అంతటితో మత్స్యసేనలు హాహారవాలు ప్రారంభించడం చూసి ధర్మరాజు భీముని పిలిచి, ఇంతకాలం మనకు ఆశ్రయించిన చక్రవర్తి ఆపదలో పడ్డాడు. నువ్వు తక్షణం వెళ్ళి ఆయనను విడిపించు అనడంతో నకుల సహదేవులు వెంటరాగా భీముడు సమీపంలోనే ఉన్న మహావృక్షాన్ని పకలించబోయాడు. అది చూసి ధర్మరాజు వారించి, నాయన, ఈ పని చేసినట్లయితే నీవు భీమసేనుడు అని గుర్తుపట్టరా అని హెచ్చరించడంతో భీముడు నకుల సహదేవుల్ని చక్రరక్షకులుగా ఉంచుకుని సుశర్మ మీదకి నడిచాడు.
నడుస్తూనే మహాయోధుడెవడైనా ఉంటే తనతో పోరు సిద్ధంగమ్మన్నాడు. సుశర్మ సోదర సహితుడై ఎదురుగా ముందుకు వచ్చి సహస్రాధిక సైనికులను నేల కూల్చాడు. అది చూసి తన సోదరులు భీముని చేతిలో నిహతులవుతారేమోనని భయం కలిగి సుశర్మ బాణవర్షం కురిపిస్తూ భీముని నిరోధించబోయాడు. భీముడు విక్రమించడంతో విరాటుని సేనలు ఉత్సాహంతో పోరు సాగించడానికి ఉద్యుక్తమయ్యాయి. సహదేవుడు ధర్మరాజు సుశర్మకు ఎదురు నడిచారు. సుశర్మ విడిచిన బాణాలు ధర్మరాజు రథానికి పూంచిన గుర్రాలను నేల కూలుస్తున్న సమయంలో భీమసేనుడు విక్రమించి సుశర్మ సారథిని పృష్ఠరక్షకులను హతమార్చాడు. రథహీనుడైన సుశర్మ మీదికి మదిరాచుడు విజృంభించడంతో విరటుడు బంధ విముక్తుడై గదను చేబూని సుశర్మపై తిరగబడ్డాడు. ఆ దాడికి తట్టుకోలేక సుశర్మ పలాయన మంత్రం పఠించాడు. వెన్నుచూపి పారిపోయే సుశర్మను ఉద్దేశించి, రణరంగంలో వెన్నుచూపడానికి వెనుదీయని వాడివి యుద్ధానికి వచ్చావా? సిగ్గుచేటు. సేనలను పరివారాన్ని సంగరభూమిలో విడిచిపోవడం రాజలక్షణం కాదు, నిలబడి పోరాడు అని గర్జించడంతో సుశర్మ సేనలోని రథయూధాధిపతి భీమునికి ఎదురువచ్చి నిహతుడయ్యాడు. భీముడు పరుగు పరుగున పోయి సుశర్మను పట్టుకుని నేల పడగొట్టాడు. మూర్ఛితుడయ్యాడు సుశర్మ. అంతలో త్రిగర్త సేనలు వెనుదిరిగాయి. విరాటుని గోగణం మత్స్యదేశం వైపు మరలింది. సుశర్మను తాళతో కట్టి రథమే పడేసి భీముడు విరటుని దగ్గర తీసుకొచ్చి వీనికి జరగవలసిన ప్రాయశ్చిత్తం చెప్పమన్నాడు. అప్పుడు ధర్మరాజు భీమసేనుని వైపు తిరిగి, వల్లవా సుశర్మను విడిచిపెట్టు అన్నాడు. సుశర్మను విడిచిపెడుతూ భీమసేనుడు, ఓరి నువ్వు సర్వరాజసభలకు పోయి విరాటుని దాసుడని చెప్పుకో పో అని విడిచేశాడు. సుశర్మ సిగ్గుతో తల వంచుకొని విరటుని పాదాల మీద వాలి క్షమాభిక్షను అర్థించి తన దేశానికి తిరుగుముఖం పట్టాడు. సుశర్మ పరాజితం చేసి తనకు బంధ విముక్తి కలిగించి గోసంపదను తరలించిన కంకభట్టుకు, వల్లవుడికి, గ్రంథిక తంత్రీబాలులకు కృతజ్ఞత తెలుపుతూ వారికి సముచితంగా సత్కరించడానికి సంకల్పించాడు విరటుడు. స్వస్తి. శ్రీకృష్ణ శరణం మమ.